రాష్ట్ర ముఖ చిత్రాన్ని మార్చేసే మౌన విప్లవాన్ని తలపిస్తుంది ఆంధ్రావని. నెలకొన్న అనుమానాలు తొలగిపోయాయి. ఇప్పుడు అంచనాలకు మించిన వాస్తవాలు, వ్యూహం మారింది, వేగం పెరిగింది. సైలెంట్గా స్కెచ్ వేశారు. ఇక ఇప్పుడు పెట్టుబడుల సునామీతో దేశాన్ని ఆశ్చర్యపరుస్తున్నారు. మాటలతో కోటలు కట్టే రోజులు పోయాయి. ఇది చేతులతో చరిత్ర తిరగరాస్తున్న సమయం. మహారాష్ట్ర, గుజరాత్ వంటి దిగ్గజాలనే వెనక్కి నెట్టి నెంబర్ 1 రేసులో దూసుకెళ్తున్నటువంటి ఈ ప్రస్థానం సామాన్యమైంది కాదు. అక్కడ వినిపిస్తున్నది ఉపన్యాసాల హోరు కాదు, వస్తున్న పరిశ్రమల జోరు. నమ్మకం నిజమైన వేళ, నవ్యాంధ్ర సరికొత్త శకానికి నాంది పలికిన వేళ అసలు ఏం జరుగుతోంది ఏపీలో? తొలి అంతర్జాతీయ ఎగుమతిగా చరిత్ర సృష్టించబోతున్న ఆ అడుగులేంటి? కాకినాడ కేంద్రంగా సాగుతున్న ఆ విజయ ప్రస్థానం ఏంటో ఇప్పుడు చూద్దాం. రాజకీయం అంటే కేవలం ఉపన్యాసాలు దంచడం, విమర్శలు గుప్పించడం కాదు, ఫలితాలను కళ్ల ముందు సాక్షాత్కరింపజేయడం. సరిగ్గా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనుసరిస్తున్న పంథా ఇదే. గడిచిన కొంతకాలంగా రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు గమనిస్తే అక్కడ మాటల చప్పుళ్లు తగ్గాయి, అభివృద్ధి అడుగుల సవ్వడి పెరిగింది. మా ప్రభుత్వం వేరు, మా పనితీరు వేరు అని చెప్పకనే చెబుతూ పెట్టుబడుల ఆకర్షణలో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టే దిశగా అడుగులు పడుతున్నాయి. వివాదాలకు తావు లేకుండా కేవలం ఆదాయం, ఉపాధి అనే రెండు లక్ష్యాలతో ప్రణాళికలు రచిస్తున్న తీరు ఒక కొత్త శకాన్ని సూచిస్తోంది. వ్యూహం పక్కాగా ఉంటే ఫలితం అద్భుతంగా ఉంటుందని నిరూపిస్తూ నగరమా, పట్టణమా అన్న తేడా లేకుండా రాష్ట్రాన్నంతా అభివృద్ధిమయం చేసే బృహత్తర యజ్ఞం ఇప్పుడు ఏపీలో సాగుతోంది. రాష్ట్ర పారిశ్రామిక ముఖచిత్రం మారుతోందనడానికి ప్రత్యక్ష సాక్ష్యం కాకినాడ తీరంలో మొగ్గతొడుగుతున్న ఏఎం గ్రీన్ ప్రాజెక్ట్. ఇది కేవలం ఒక పరిశ్రమ మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ని ప్రపంచ ఇంధన పటంలో సగర్వంగా నిలబెట్టే ఒక అద్భుత ఘట్టం. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆమోదించిన ఈ భారీ గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ వార్షికంగా 1.5 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో రూపుదిద్దుకుంటోంది. ఒకప్పుడు పాతబడి నిస్తేజంగా మారిన అమోనియా, యూరియా ప్లాంట్ను ఆధునిక గ్రీన్ అమోనియా యూనిట్గా మార్చడం ద్వారా పరిశ్రమల పునరుజ్జీవనానికి నాంది పలికారు. ఇందులో 7.5 గిగావాట్ల సోలార్ విండ్ ఎనర్జీ, 1950 మెగావాట్ల ఎలక్ట్రోలేజర్ సామర్థ్యం, పిన్నాపురం వద్ద పంప్డ్ హైడ్రో స్టోరేజ్ వంటి అత్యాధునిక టెక్నాలజీతో ఏపీని క్లీన్ ఎనర్జీ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మార్చే ప్రయత్నం జరుగుతోంది. పీఎం గ్రీన్ ప్రాజెక్ట్ ఏర్పాటు మన రాష్ట్రానికి గర్వకారణం. ఎందుకంటే జర్మనీ, జపాన్, సింగపూర్ వంటి అభివృద్ధి చెందిన దేశాలు ఇంధన అవసరాల కోసం ఆంధ్రప్రదేశ్ వైపు చూసే రోజులొచ్చాయి. ఈ ప్రాజెక్టు ద్వారా ఉత్పత్తయ్యే గ్రీన్ అమోనియా ఆయా దేశాలకు ఎగుమతి కానుంది. భారతదేశం నుండి పునరుత్పాదక ఇంధన ఆధారిత అణువుల తొలి అంతర్జాతీయ ఎగుమతిగా ఇది చరిత్ర సృష్టించబోతోంది. 2027 నాటికి దశలవారీగా ఉత్పత్తి ప్రారంభం కానున్న ఈ ప్రాజెక్ట్ రాష్ట్ర కీర్తిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లడమే కాకుండా స్థానికంగా ఉన్న యువతకు, సాంకేతిక నిపుణులకు వేలాది ఉద్యోగాల్ని సృష్టించనుంది. నిర్మాణం దశలోనే సుమారు 8,000 మందికి ఉపాధి లభిస్తుందంటే ఈ ప్రాజెక్ట్ ఏ స్థాయిలో ఆర్థిక చక్రాల్ని కదిలిస్తుందో అర్థం చేసుకోవచ్చు. కేవలం ఒక్క ప్రాజెక్టుతోనే ఇంత మార్పు సాధ్యమా అని ఎవరైనా ప్రశ్నిస్తే దానికి సమాధానం అక్కడ పెట్టబడుతున్న పెట్టుబడి విలువ. ఏఎం గ్రీన్ ప్రాజెక్టు మొత్తం విలువ సుమారు 10 బిలియన్ అమెరికన్ డాలర్లు. మన భారతీయ కరెన్సీలో చెప్పాలంటే అక్షరాల 83,000 కోట్ల రూపాయలు. ఒకే ప్రాజెక్టు ద్వారా ఇంత భారీ మొత్తం రాష్ట్రానికి తరలి రావడం అనేది సాధారణ విషయం కాదు. ఈ పెట్టుబడి ఆంధ్రప్రదేశ్ను గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా రంగంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఒక కీలక కేంద్రంగా నిలబెడుతోంది. ఇది పెట్టుబడిదారులకు రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న నమ్మకానికి, వారు కల్పిస్తున్న భరోసాకు నిదర్శనం. పెట్టుబడుల ఆకర్షణలు అంటే టక్కున మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాలు గుర్తుకొస్తాయి.
అయితే నేడు వాటిని వెనక్కి నెట్టి ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలవడం నిజంగా ఒక సంచలనం. బ్యాంక్ ఆఫ్ బరోడా ఇటీవల విడుదల చేసిన నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేసింది. 2026 ఆర్థిక సంవత్సరం మొదటి 9 నెలల్లో దేశవ్యాప్తంగా ప్రకటించిన మొత్తం పెట్టుబడుల్లో ఆంధ్రప్రదేశ్ ఏకంగా 25.3% వాటాని దక్కించుకుంది. ఇది యాదృచ్ఛికంగా జరిగిన అద్భుతం కాదు. దీని వెనుక రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలు, ఫాస్ట్ ట్రాక్ క్లియరెన్స్లో పారదర్శకమైన పాలసీలున్నాయి. పోర్టులు, రహదారుల వంటి లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాలపై పెట్టిన శ్రద్ధ ఇప్పుడు ఫలితాన్నిస్తోంది. గతంలో కొన్ని పరిశ్రమలు రాష్ట్రం విడిచి వెళ్లిన చేదు జ్ఞాపకాల్ని చెరిపేస్తూ ప్రస్తుత ప్రభుత్వం సరికొత్త పారిశ్రామిక విధానాలతో ముందుకొచ్చింది. ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ 4.0, ఎంఎస్ఎంఈ ప్రోత్సాహక పథకాలు, క్లీన్ ఎనర్జీ పాలసీలు పెట్టుబడిదారులకు రెడ్ కార్పెట్ పరుస్తున్నాయి. ప్రభుత్వం కేవలం అనుమతులిచ్చి చేతులు దులుపుకోవడం లేదు. పోర్ట్, క్లస్టర్ల సమీపంలో ఇండస్ట్రియల్ పార్కుల్ని అభివృద్ధి చేయడం, 175కి పైగా సెక్టార్ ఫోకస్డ్ పార్కుల్ని ఏర్పాటు చేయడం, వేగవంతమైన అనుమతుల కోసం సింగిల్ విండో విధానాన్ని పటిష్టం చేయడం వంటి చర్యలు చేపట్టింది. డేటా సెంటర్లు, మెటల్స్, ఎలక్ట్రానిక్స్ తయారీ వంటి రంగాల్లో భారీ పెట్టుబడులు రావడానికి ఈ విధానాలే ప్రధాన కారణం. 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వ చిత్తశుద్ధి ఈ పాలసీల్లో ప్రతిబింబిస్తోంది. పెట్టుబడుల వేటలో మంత్రి నారా లోకేష్ శైలి ఇప్పుడు ఒక కార్పొరేట్ కేస్ స్టడీలా మారింది. ఆర్భాటాల్లేవు, అనవసర ప్రచారాలు లేవు. తెర వెనుక నిశ్శబ్దంగా జరుగుతున్న మంతనాలు, ప్రపంచ దిగ్గజ కంపెనీలతో ఆయన జరుపుతున్న సమావేశాలు అద్భుత ఫలితాలనిస్తున్నాయి. ఆయన పనితీరులో ఒక స్పష్టత ఉంది. రాష్ట్రానికి ఏం కావాలో, ఏ కంపెనీ వస్తే యువతకు ఉద్యోగాలొస్తాయో అన్న విషయంపై లోకేష్కు పూర్తి అవగాహనుంది. అప్పుడప్పుడు ఆయనిచ్చే చిన్న హింట్స్, సోషల్ మీడియాలో పోస్టులు యువతలో, పెట్టుబడిదారుల్లో ఒక పాజిటివ్ వైబ్ని క్రియేట్ చేస్తున్నాయి. మాటల కంటే పని ముఖ్యం అని నమ్మే ఆయన తత్వం విదేశీ పెట్టుబడుల్ని ఆకర్షించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సైలెంట్ వర్క్ వెనుక ఒక భారీ విషయం దాగుంది. అభివృద్ధి అంటే కేవలం రాజధానికో, ఒక మహానగరానికో పరిమితం కాకూడదన్నది ప్రభుత్వం ప్రధాన ఉద్దేశం. అందుకే నగరమా, పట్టణమా అన్న భేదం లేకుండా రాష్ట్రాన్ని 3 ప్రధాన పారిశ్రామిక క్లస్టర్లుగా విభజించి అభివృద్ధి చేస్తున్నారు. విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి వంటి నగరాలు ఇప్పుడు వేరువేరు రంగాలకు కేర్ ఆఫ్ అడ్రస్లుగా మారుతున్నాయి. వికేంద్రీకరణ మోడల్ని విజయవంతంగా అమలు చేస్తున్నారు. దీనివల్ల రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు సమాన అవకాశాలు లభిస్తాయి. పెట్టుబడుల ఫలాలు మారుమూల ప్రాంతాలకు కూడా విస్తరిస్తాయి. యువతకు వారి సొంత జిల్లాలోనే ఉద్యోగాలు లభించే అవకాశం మెరుగుపడుతుంది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధానిగా ఎదుగుతున్న విశాఖపట్నం ఇప్పుడు టెక్నాలజీ, భారీ పరిశ్రమలకు కేంద్ర బిందువుగా మారింది. ఇప్పటికే కొన్ని దిగ్గజ కంపెనీల రాకతో నగరాన్ని గ్లోబల్ సిటీగా మారుస్తున్నాయి. సముద్ర తీరం, పారిశ్రామిక అనుకూల వాతావరణం, సుశిక్షితులైన మానవ వనరులు వైజాగ్కున్న ప్రధాన బలాలు. ఆధ్యాత్మిక నగరం తిరుపతి ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ హబ్గా కొత్త అవతారం ఎత్తింది. సెల్ ఫోన్లు, టీవీలు, ఎలక్ట్రానిక్ పరికరాల తయారీకి అడ్డాగా మారింది. తాజాగా ప్రకటించిన ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ క్లస్టర్లు రాయలసీమ ముఖచిత్రాన్ని మార్చేస్తున్నాయి. చెన్నై, బెంగళూరులకు ధీటుగా తిరుపతిని ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా మార్చాలన్న ప్రభుత్వ సంకల్పం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. కేవలం పెద్ద నగరాలే కాదు, ద్వితీయ శ్రేణి పట్టణాలు కూడా అభివృద్ధి చెందాలన్నది ప్రభుత్వ లక్ష్యం. పరిశ్రమలు, మౌలిక సదుపాయాల్ని చిన్న పట్టణాలకు విస్తరించేందుకు ప్రత్యేక వ్యూహాలు అమలు చేస్తున్నారు. స్థానిక ఎంఎస్ఎంఈ క్లస్టర్లను బలోపేతం చేయడం, స్మార్ట్ టౌన్ ప్రాజెక్టులో లాజిస్టిక్స్ నోడ్స్ని ఏర్పాటు చేయడం ద్వారా పెట్టుబడుల్ని వికేంద్రీకరిస్తున్నారు. అనంతపురం, కర్నూలు, నెల్లూరు వంటి ప్రాంతాల్లో కూడా పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. స్థానికంగా లభించే వనరులు, ముడి సరుకుల ఆధారంగా పరిశ్రమల్ని ప్రోత్సహించడం ద్వారా అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనకరమైన అభివృద్ధిని అందించేందుకు సాధ్యమవుతుంది.
ప్రస్తుతం జరుగుతున్న ఈ అభివృద్ధి అంతా ఏదో తాత్కాలిక ప్రయోజనం కోసం కాదు. స్వర్ణాంధ్ర 2047 పేరుతో ప్రభుత్వం ఒక దీర్ఘకాలిక విజన్ని ఆవిష్కరించింది. రాబోయే 2.5 దశాబ్దాల్లో రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకువెళ్లాలన్న దానిపై స్పష్టమైన రోడ్ మ్యాప్ సిద్ధమైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం, నిధుల వినియోగంలో పారదర్శకత, ఆర్థిక క్రమశిక్షణ వంటి అంశాలు పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని పెంచుతున్నాయి. నేడు నాటుతున్న ఈ పెట్టుబడుల మొక్కలు రేపు మహావృక్షాలై భవిష్యత్ తరాలకు ఫలాలను అందించనున్నాయి. ప్రస్తుతం ఏపీలో అనిశ్చితి లేదు, ఆశావహ దృక్పథం నెలకొంది. చంద్రబాబు నాయుడు ఈ అనుభవం, పవన్ కళ్యాణ్ పట్టుదల, లోకేష్ కార్యదక్షత, పటిష్టమైన పాలసీలు రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నాయి. నివేదికలు ఏమైనా కావచ్చు, ఏపీ ఈజ్ బ్యాక్ ఇన్ బిజినెస్. పరిశ్రమలొస్తున్నాయి, ఉద్యోగాలు వస్తున్నాయి, సంపద సృష్టించబడుతోంది. మాటలు కాదు, చేతల్లో చూపిస్తామన్న నినాదం ఇప్పుడు ప్రతి ప్రాజెక్టులోనూ ప్రతిధ్వనిస్తోంది. ఏపీలో కనిపిస్తున్నది కేవలం అంకెల గారడి కాదు, కళ్ల ముందు సాక్షాత్కరిస్తున్నటువంటి ఆచరణీయ ప్రగతి. అభివృద్ధి అంటే అద్దాల మేడలు కట్టడం మాత్రమే కాదు, సామాన్యుడి బతికిలో భరోసా నింపడం అని ఈ పరిణామాలు రుజువు చేస్తున్నాయి. విమర్శల రాళ్లు విసిరేవారు ఎప్పుడూ ఉంటారు, కానీ పునాది రాళ్లు వేసేవాడే చరిత్రలో నిలిచిపోతాడు. నేడు నాటుతున్న ఈ పెట్టుబడుల మొక్కలే రేపు మన పిల్లలకు నీడనిచ్చే మహావృక్షాలు. ప్రపంచ దిగ్గజాలే ఏపీ వైపు చూస్తున్న ఈ తరుణంలో మనం గమనించాల్సింది రాజకీయ రంగుల్ని కాదు, రాష్ట్రానికి జరుగుతున్న మేలుని. ఇక ఈ ప్రస్థానం రేపటి స్వర్ణాంధ్రకు ముఖచిత్రం.